అందరికీ నమస్కారం. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎలక్ట్రోస్టాటిక్స్లో ఈరోజు మన వీడియోలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ద యాక్సిస్ ఆఫ్ ఏ యూనిఫామ్లీ చార్జ్డ్ డిస్క్. ఒక యూనిఫామ్లీ చార్జ్డ్ డిస్క్ యొక్క యాక్సిస్ మీద ఒక పాయింట్ దగ్గర ఈ డిస్క్ మీద ఉన్న ఛార్జ్ వల్ల ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అన్నదానికి ఇవాళ మనం డెరివేషన్ చేద్దాం. సో ఈ ఫార్ములా మీకు ప్రాబ్లమ్స్ న్యూమెరికల్స్ సాల్వ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఈరోజు మనం ఈ డెరివేషన్ ఎలా జరుగుతుందనే చూద్దాం. రైట్, సపోజ్ మనం ఒక చార్జ్డ్ డిస్క్ తీసుకుందాం. డిస్క్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, ఒక సర్క్యులర్ డిస్క్ అనమాట. చార్జ్ సర్క్యులర్ డిస్క్, సర్ఫేస్ అంతా ప్లెయిన్గా ఉంటుంది. రింగ్ అంటే ఏంటి, బ్యాంగిల్ లాంటిది, మధ్యలో ఎంటీ ఉంటే దాన్ని మనం రింగ్ అంటాం. రింగ్కి డిస్క్కి తేడా ఏంటంటే రింగ్ అంటే మధ్యలో ఎంటీ ఉంటుంది. డిస్క్ అంటే ఏంటి అంటే మొత్తం ఒక సర్ఫేస్ అనమాట, ఒక మూత లాంటిది. ఓకేనా, రైట్. ఇది ఒక సర్క్యులర్ డిస్క్. ఈ మొత్తం యూనిఫామ్గా ఛార్జ్ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంది. ఈ డిస్క్ మొత్తం అంటే ప్లేస్ ఉండదు, గ్యాప్ ఉండదు అనమాట. ఇదంతా సర్ఫేస్ అంతా ఛార్జ్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నది. దీని యాక్సిస్ అంటే ఇది యాక్సిస్ అంటాం. సపోజ్ ఈ రింగ్ యొక్క ఈ ఛార్జ్డ్ డిస్క్ యొక్క రేడియస్ని మనం క్యాపిటల్ ఆర్ అనుకుందాం. రేడియస్ ఆఫ్ ద చార్జ్డ్ డిస్క్ ఈజ్ క్యాపిటల్ ఆర్. యాక్సిస్ మీద సే ఒక పాయింట్ తీసుకుందాం. ఈ పాయింట్ పి దగ్గర చూడండి, ఈ పాయింట్ పి దగ్గర ఈ డిస్క్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది టోటల్. ఈ డిస్క్ మీద ఉన్న ప్రతి ఛార్జ్, ఒక్కొక్క ఛార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది, ఇంటెన్సిటీని కలిగి ఉంటుంది కదా పి దగ్గర. సో ఈ టోటల్ అన్ని ఛార్జీల యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ పి దగ్గర ఎంత ఉంటుంది అనేది ఇప్పుడు మనం డిటర్మైన్ చేద్దాం. సో ఇది ఎంత దూరంలో ఉందంటే సే ఎక్స్ యూనిట్స్ డిస్టెన్స్లో ఉందనుకుందాం. ఎక్కడి నుంచి, మన ఈ సెంటర్, డిస్క్ సెంటర్ నుంచి ఎక్స్ యూనిట్స్ డిస్టెన్స్లో ఉందనుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, డిస్క్ అనే దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఇంటిగ్రేషన్, మీకు ఇంతకుముందు వీడియోస్లో నేను ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇంటిగ్రేషన్ అనే కాన్సెప్ట్ని మీరు ఎక్కడ వాడాలి ఫిజిక్స్లో. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎలిమెంట్ వల్ల ఈ పి దగ్గర ఎంత ఇంటెన్సిటీ ఉంటుంది అనేది మనం తీసుకోవాలి. ఒక చిన్న ఎలిమెంటల్ రింగ్, ఇదంటే టోటల్ డిస్క్ కదా. టోటల్ డిస్క్ వల్ల ఫీల్డ్ మనం ఒక్కసారి కనుక్కోద్దు. ఒక చిన్న ఎలిమెంటల్ రింగ్ తీసుకుందాం. ఒక రింగ్ని సెలెక్ట్ చేసుకుందాం. ఒక రింగ్, దాని విడ్త్ కూడా చాలా చిన్న నెగ్లిజిబుల్ విడ్త్ ఉన్నటువంటి ఒక రింగ్. ఆ రింగ్ వల్ల, ఈ రింగ్ వల్ల ఇక్కడ ఫీల్డ్ ఎంత ఉంటుంది అనేది మనం ఫస్ట్ ఫార్ములా రాయాలి. రాశాక ఇలాంటి రింగుల యొక్క కన్స్ట్రక్షనే కదా టోటల్ డిస్క్. మంచిగా అర్థం చేసుకోండి, మంచిగా చూడండి. ఇప్పుడు ఇదొక చిన్న రింగ్ అండి. ఇదొక రింగ్, దీనికి కొంచెం థిక్నెస్ ఉందనుకుందాం. కొంచెం థిక్నెస్ ఉన్న రింగ్. సరే, ఇట్లా డ్రా చేస్తాను. రైట్. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇలాంటి రింగ్నే కొంచెం పెద్ద రింగ్, కొద్దిగా రేడియస్ కొంచెం ఎక్కువ ఉన్న రింగ్ దీని మీద పెట్టండి. దీనికన్నా రేడియస్ కొంచెం ఎక్కువ ఉండే రింగ్ని పెట్టండి. అప్పుడు ఆ రింగు దీని చుట్టూ ఇట్లా ఫ్రేమ్ లాగా పట్టేస్తుంది. పైన దానికన్నా ఇంకొంచెం రేడియస్ ఎక్కువ ఉన్న రింగ్ని పెట్టండి. దీనికన్నా ఇంకొంచెం రేడియస్ ఎక్కువ ఉన్న రింగ్ని ఆనిచ్చి పెట్టండి, ఫిక్స్ చేయండి. అట్లా ఈ రింగులన్నింటినీ ఇలా ప్లేస్ చేసుకుంటూ పోతే లోపల తక్కువ రేడియస్ ఉన్న రింగ్ని పెట్టండి, తక్కువ రేడియస్ ఉన్న రింగ్ని పెట్టండి, తక్కువ. సో వీళ్ళందరూ కలిపితే ఈ డిస్క్ అనమాట. అంటే ఇట్లాంటి ఇన్ఫైనైట్ రింగ్స్, ఒక్క చిన్న రింగ్ను మనం సెలెక్ట్ చేసుకున్నాం. అలాంటి రింగ్స్, ఇన్ఫైనైట్ రింగ్స్ ఒకదానికొకటి ఆనుకొని ఉండటం వల్ల డిస్క్ ఏర్పడింది అని మనం ఇమాజిన్ చేసుకోవాలి. డిస్క్ యొక్క కన్స్ట్రక్షన్ అలా ఊహించుకోవాలి. ఓకేనా. ఈ ఎలిమెంటల్ రింగ్ వల్ల ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ ఎంత ఉందో మనం డిటర్మైన్ చేసుకొని ఆ ఎలిమెంటల్ రింగ్ వల్ల ఏర్పడే ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఇంటిగ్రేట్ చేయాలి. అంటే ఇలాంటి రింగులన్నిటి వల్ల అంటే టోటల్ డిస్క్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది. టోటల్ డిస్క్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రావాలంటే ఈ చిన్న ఎలిమెంటల్ రింగ్ వల్ల ఏర్పడే ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఒక చిన్న రింగ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా. సపోజ్ ఈ చిన్న రింగ్ యొక్క రేడియస్ వై అనుకుందాం. చిన్న రింగ్ లోపల ఉన్న చిన్న రింగ్ యొక్క రేడియస్ని వై అనుకుందాం. చిన్న రింగ్ యొక్క థిక్నెస్ని dy అనుకుందాం.
చిన్న ఎలిమెంట్ యొక్క థిక్నెస్, ఆ రింగ్ యొక్క థిక్నెస్ dy అనుకుందాం, ఆ చిన్న రింగ్ యొక్క రేడియస్ని y అనుకుందాం. అండ్ ఈ చిన్న ఎలిమెంట్ వల్ల ఇక్కడ ఏర్పడే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిఈ అవుతుంది, అంతే కదా. చిన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నీ చిన్న ఎలిమెంటు, చిన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్, చిన్న విడ్త్. సో ఇప్పుడు ఈ డిఈకి ఫార్ములా మనం తయారు చేద్దాం, రైట్. తర్వాత చూడండి, ఇక్కడ ఇది ఏంటిది, సర్ఫేస్ అండి. మనం ఇంతకుముందు లీనియర్ ఛార్జ్ డెన్సిటీల గురించి మాట్లాడాం. మనకు ఛార్జ్ డెన్సిటీలు 3 ఉంటాయి. మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోస్లో చూడండి. లీనియర్ ఛార్జ్ డెన్సిటీ లాంబ్డా, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ సిగ్మా, వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ రో. 3 ఛార్జ్ డెన్సిటీలు మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. లీనియర్ ఛార్జ్ డెన్సిటీ ఎప్పుడు వాడతాం, ఛార్జ్ కనుక ఒక లీనియర్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి లీనియర్ ఛార్జ్ డెన్సిటీ వాడతాం. ఇక్కడ సర్ఫేస్ మీద డిస్ట్రిబ్యూట్ అయ్యింది కదా, ఇక్కడ మనం వాడాల్సింది లీనియర్ ఛార్జ్ డెన్సిటీని కాదు. ఏ టర్మ్ వాడాలి, సిగ్మానే, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ. సో సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ. తర్వాత ఈ టోటల్ ఛార్జ్ ఎంత అనుకుందాము, ఈ మొత్తం రింగ్ మీద ఉన్న టోటల్ ఛార్జ్ని క్యూ అనుకుందాం. రింగ్ మీద కాదు, సారీ, డిస్క్ మీద టోటల్ డిస్ట్రిబ్యూటెడ్ ఛార్జ్ క్యూ. అప్పుడు ఈ చిన్న ఎలిమెంట్ మీద ఉండే ఛార్జ్ డిక్యూ, చిన్న ఛార్జ్ డిక్యూ, చిన్న ఫీల్డ్ డిఈ, చిన్న థిక్నెస్ డివై. ఓకేనా. ఇప్పుడు చెప్పండి, ఈ చిన్న ఈ థిక్నెస్ మీద ఎంత సర్ఫేస్ మీద ఎంత ఛార్జ్ ఉంది, ఇప్పుడు డిక్యూ ఛార్జ్ ఉంది. ఓకే. సిగ్మాకు ఫార్ములా ఏంటి, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఫార్ములా ఏంటి, ఛార్జ్ పర్ యూనిట్ ఏరియా. దీని డెఫినేషన్ ఏంటి, ఛార్జ్ డెన్సిటీ, సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఫార్ములా ఛార్జ్ పర్ యూనిట్ ఏరియా. సో ఛార్జ్ బై ఏరియా. ఇక్కడ ఛార్జ్ ఎంత, డిక్యూ బై ఏరియా. ఎవరి ఏరియా, ఈ చిన్న రింగ్ ఉంది చూడండి, లోపల ఉన్న రింగ్. ఇక్కడ సపరేట్ గీస్తాం మీకు, ఇది ఇక్కడ సపరేట్ గీసాను. మనం అనుకున్నది ఏంటంటే, దీన్ని y అనుకున్నాం, రేడియస్ y అనుకున్నాం, అంటే ఇది మిడిల్ వరకు అనమాట, యావరేజ్ తీసుకుంటాం. దీని రేడియస్ y అనుకున్నాం, ఈ థిక్నెస్ని dy అనుకున్నాం. తర్వాత దీంట్లో ఉన్న ఛార్జ్ని dq అనుకున్నాం, ఈ సర్ఫేస్ మీద ఉన్న ఛార్జ్ని dq అనుకున్నాం. ఏరియా ఎంత అవుతుంది, దీని ఏరియా ఎంత అవుతుందంటే, మీరు దీన్ని ఏం చేస్తారంటే, ఇమాజిన్ చేసుకోండి, ఇక్కడికి కట్ చేశారనుకోండి, కట్ చేసి దీన్ని ఇలా ఓపెన్ చేయండి. అప్పుడు మనకి అది ఏ ఫామ్లోకి వస్తుంది, రెక్టాంగిల్ ఫామ్లోకి వస్తుంది, అవునా, ఇలా వస్తుంది. దీన్ని ఇమాజిన్ చేసుకోండి, దీన్ని ఇలా ఇక్కడ కట్ చేసి దీన్ని ఇలా స్ట్రెచ్ చేయండి, అప్పుడు రెక్టాంగిల్ అవుతుంది కదా. ఈ రెక్టాంగిల్కి ఇదేంటది, లెంగ్త్. రెక్టాంగిల్కి దీన్ని లెంగ్త్ అంటాం. అంటే ఇది సర్కిల్లో ఉన్నప్పుడు ఏంటిది, పెరిమీటర్ కదా. ఇది సర్క్యులర్ కదా, రింగ్ సర్క్యులర్ షేప్లో ఉన్నది. సర్క్యులర్ షేప్లో ఉన్నప్పుడు ఉండే పెరిమీటరే కదా ఇది లెంగ్త్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడకు ఉండే లెంగ్తే కదా ఇది, ఈ లైన్ ఇదే కదా, ఇదేంటిది పెరిమీటర్. 2πr, పెరిమీటర్ ఫార్ములా ఏంటి, 2πr అంటే ఇక్కడ రేడియస్ y కదా, ఈ రింగ్ రేడియస్ y కదా, 2πr. సో ఇప్పుడు లెంగ్త్ 2πy. ఎందుకు లెంగ్త్ 2πy అయింది, ఇక్కడ సర్కంఫరెన్స్ 2πy కాబట్టి. తర్వాత ఈ థిక్నెస్ ఎంత, dy, అంతే కదా. ఈ థిక్నెస్ మనం dy అన్నాం కదా, ఈ థిక్నెస్సే కదా మనం ఇట్లా వెడల్పు చేసినప్పుడు ఇక్కడ వచ్చేది, దీన్ని ఇట్లా వెడల్పు చేసినప్పుడు వచ్చే థిక్నెస్ dy. సో ఇప్పుడు ఇది రెక్టాంగిల్ అయితే ఏరియా ఫార్ములా ఏమవుతుంది, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్, 2πy ఇంటూ dy, లెంగ్త్ 2πy ఇంటూ dy. ఓకేనా, ఇది ఏరియా. సో ఈ ఏరియాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సిగ్మా ఈక్వల్స్ టు dq బై ఏరియా ఫార్ములా ఏం రాద్దాం మనం, 2πy dy. ఓకేనా, ఇది సిగ్మా. సో ఇక్కడ నుంచి dq ఏం రాస్తారు, dq ఈజ్ ఈక్వల్ టు సిగ్మాని ఇంటూ చేయండి, సిగ్మా 2πy dy. ఇది dq, ఛార్జ్ యొక్క ఫార్ములా, dqకి ఫార్ములా వచ్చింది, రైట్. ఇక్కడ వరకు క్లియర్ అయిందండి మీకు. ఛార్జ్ ఒక చిన్న స్మాల్ రింగ్ సంబంధించిన టాపిక్ మాట్లాడుకున్నాం మనం. ఛార్జ్ డెన్సిటీ ఫార్ములా dq, ఛార్జ్ పర్ యూనిట్ ఏరియాకి ఫార్ములా ఇది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డిఈకి ఫార్ములా తయారు చేద్దాం. అంటే ఈ చిన్న రింగ్ వల్ల చిన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది, స్మాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందో చూద్దాం. ఫార్ములా మీకు ఇంతకుముందు వీడియోలో నేను ఒక ఫార్ములా డెరివేషన్ చేసాం మనం ఆల్రెడీ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ సర్క్యులర్ రింగ్ ఫార్ములా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ సర్క్యులర్ రింగ్ ఫార్ములా మనం చూసాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ qx x² + a² హోల్ టు ద పవర్ ఆఫ్ 3/2. ఇది మనం ఫార్ములా
ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ సర్క్యులర్ రింగ్ యాక్సిస్ మీద ఒక పాయింట్ దగ్గర తన ఇన్ఫ్లుయెన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి ఫార్ములా. ఇది మన ప్రీవియస్ వీడియోలో మనం డిరైవ్ చేస్తాం. అక్కడ ఏ ఏంటి ఆ రింగ్ యొక్క రేడియస్, ఇక్కడ మనం వై తీసుకున్నాం, కాకపోతే అక్కడ ఏ ప్లేస్లో మనం ఈ ఎగ్జాంపుల్ వైని తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు సర్క్యులర్ ఫీల్డ్ వల్ల మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఏమనుకుంటున్నాం, డిఈ అనుకుంటున్నాం కదా. ఈ సర్క్యులర్ ఫీల్డ్ వల్ల, సర్క్యులర్ రింగ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ డి అనుకుంటున్నాం కదా. సో ఇప్పుడు ఈ ఫార్ములాని ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్కి అప్లై చేయండి. ఆ ఫార్ములాని ఇప్పుడు మన ఫ్యాక్టర్స్కి అప్లై చేద్దాం ఫార్ములాని. ఓకేనా, ఇది తీసేస్తున్నాను నేను నోట్ డౌన్ చేసుకోండి. డిఈ ఈక్వల్స్ టు డిఈ, అక్కడ ఈ అంటే ఇక్కడ మనం డిఈ తీసుకున్నాం. డిఈ ఈక్వల్స్ టు కే ఇంటూ డిక్యూ, ఇక్కడ ఛార్జ్ డిక్యూ కదా, చిన్న రింగ్, ఈ రింగ్ మీద ఉన్న సర్ఫేస్ ఛార్జ్ డిక్యూ ఇంటూ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కదా, ఇక్కడ మనం తీసుకుంది వై స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 3/2 అవుతుంది. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు దిస్ స్మాల్ ఎలిమెంటల్ రింగ్ హ్యావింగ్ ఛార్జ్ డిక్యూ. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని మనకు కావాల్సింది టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలంటే ఏం చేయాలి, ఈ ఎలిమెంటల్ రింగ్స్ ఇట్లాంటివి ఇన్ఫైనైట్ ఎలిమెంటల్ రింగ్స్ ఉంటాయి కదా, వాటన్నిటి వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోవాలంటే దీన్ని మనం ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఈ దట్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఈ అంటే ఇక్కడ మనం ఏం రాస్తాం, కే ఇంటూ డిక్యూ ఇంటూ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 3/2. కొంచెం ఇంటిగ్రేషన్స్ జాగ్రత్త చేస్తే మనకి ప్రాబ్లం అయిపోయినట్టే. రైట్, ఇంటిగ్రేషన్ యొక్క లిమిట్స్ లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ తీసుకోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్ప్రెడ్ అయితే ఈ ఎలిమెంటల్ రింగ్స్ చెప్పండి. ఎలిమెంటల్ రింగ్స్ ఎక్కడి నుంచి ఎక్కడ స్ప్రెడ్ అవుతాయి, సెంటర్ దగ్గర కూడా ఒక ఎలిమెంటల్ రింగ్, సెంటర్ దగ్గర నుంచి ఒక ఎలిమెంటల్ రింగ్ మనం ఇమాజిన్ చేసుకోవాలి. ఈ ఎలిమెంటల్ రింగ్ ఒక సెలెక్టెడ్ రింగ్ అనమాట. ఇన్ఫైనైట్గా స్ప్రెడ్ అవుతూ పోతున్న ఎలిమెంటల్ రింగ్స్లో ఒక సెలెక్టెడ్ రింగ్ ఇది. సో యాక్చువల్ రింగ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, సెంటర్ దగ్గర ఒక ఎలిమెంటల్ రింగ్, దానికన్నా కొంచెం పెద్దది, దానికన్నా కొంచెం పెద్దది అప్పటి వరకు లాస్ట్ది ఈ బయట రింగ్ లాస్ట్ రింగ్ అన్నట్టు. ఆ ఎలిమెంటల్ రింగ్స్లో లాస్ట్ రింగ్ ఎవరంటే ఈ అవుటర్ రింగ్. ఫస్ట్ రింగ్ ఎవరంటే సెంటర్ దగ్గర ఉంటుంది. సెంటర్ రింగ్ యొక్క రేడియస్ ఎంత ఉంటుంది, 0. సెంటర్ దగ్గర ఉంటుంది ఇక రింగ్, అది సెంటర్తో పాటే ఉంటుంది. రింగ్ లాగా లోపల ఎంటీ ఉండదు, సెంటర్ దగ్గర ఉండేది మనం ఫస్ట్ ఎలిమెంటల్ రింగ్ అంటే అక్కడ నుంచి ఎక్కడ వరకు ఉన్న ఎలిమెంటల్ రింగ్స్ కావాలి, రేడియస్ r వరకు ఉన్న ఎలిమెంటల్ రింగ్స్ ఇప్పుడు మనం కన్సిడర్ చేస్తున్నాం. టోటల్ ఎలిమెంటల్ రింగ్స్ 0 రేడియస్ దగ్గర నుంచి అంటే ఇక్కడ ఉన్న ఎలిమెంటల్ దగ్గర నుంచి రింగ్ దగ్గర నుంచి r రేడియస్ వరకు ఉన్న ఎలిమెంటల్ రింగ్ అంటే ఈ లాస్ట్ ఎలిమెంటల్ రింగ్ వరకు వీళ్ళందరి టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కదా మనం అనుకుంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ తీసుకోవాల్సిన లిమిట్స్ ఏంటి, 0 to r, 0 రేడియస్ టు R రేడియస్ తీసుకోవాలి. రైట్, ఇంటిగ్రేషన్స్లో మనకి ఈ టైప్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్కి ఒక రకమైన మెథడ్ ఉందండి. సో ఇందులో ఇక్కడ మనం డిక్యూను కూడా మనం రీప్లేస్ చేయాలి కదా. ఇంతకుముందు డిక్యూ ఫార్ములా రాసాం కదా, ఆ డిక్యూ ఫార్ములా ఇప్పుడు రాద్దాం మనం. ఇక్కడ ఇంటిగ్రల్ 0 to r k డిక్యూ అంటే ఇందాక మనకి వచ్చింది సిగ్మా 2πy dy ఇంటూ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 3/2. రైట్, ఇవి ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇక్కడ మనం డయాగ్రామ్ అరేంజ్ చేద్దామా. ఇంటిగ్రేషన్స్లో చాలా మెథడ్స్ ఉంటాయి. మన మ్యాథమెటిక్స్లో మీరు చూసుంటారు ఇంటిగ్రేషన్స్లో, లేకపోతే నేను ఆ మెథడ్ ఒకసారి మీకు నేను చెప్తాను. ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఇంటిగ్రేషన్ మనం కాన్స్టెంట్స్కి అప్లై చేయం. మనం ఎన్నో ప్రాబ్లమ్స్లో చేసాం. కాన్స్టెంట్స్ ఏవే ఉన్నాయో బయట పడేద్దాం, మనం బయటకు రాసేద్దాం. కే కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది, సిగ్మా చార్జ్ డెన్సిటీ కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది, 2π కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది, వై వేరియబుల్ వై కాన్స్టెంట్ కాదు, వై వేరియబుల్ అట్లానే ఉంచుదాం. సో బయటకు ఎవరెవరు వస్తారు ఇక్కడ, కే, సిగ్మా, 2π ఎక్స్ కాన్స్టెంట్ అంతే కదా. ఇప్పుడు మనం రింగ్ నుంచి ఎక్స్ యూనిట్స్ డిస్టెన్స్ కదా పి ఉంది. మనం ఏ ఎలిమెంటల్ రింగ్ తీసుకున్నా, ఇప్పుడు ఎలిమెంటల్ రింగ్స్లో మనం చిన్న ఎలిమెంటల్ రింగ్ తీసుకున్నా, రెండో ఎలిమెంటల్ తీసుకున్నా, మూడో ఎలిమెంటల్ రింగ్ తీసుకున్నా, డిస్టెన్స్ అయితే పి అనే పాయింట్ ఎంత దూరంలో ఉంటుంది, ఎక్స్ అనే కాన్స్టెంట్ డిస్టెన్స్లోనే ఉంటుంది కదా. సో ఎక్స్ కాన్స్టెంట్ ఇక్కడ ఎక్స్ ఇంటిగ్రల్ 0 to r y dy బై
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 3/2. సో ఇట్లాంటి ఇంటిగ్రేషన్ సిస్టమ్ మనం ఏం చేస్తామంటే ఈ కింద డినామినేటర్ని చూడండి, లెట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ టీ స్క్వేర్ లేదా కే స్క్వేర్ ఏదో ఒకటి తీసుకుందాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు టీ స్క్వేర్ తీసుకోవాలి. దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. ఎక్స్ కాన్స్టెంట్, దీనికి డిఫరెన్షియేషన్ 0, ఎక్స్కి డిఫరెన్షియేషన్ 0. డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్ 0 అవుతుంది. వై స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2y dy ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2t dt, రైట్? ఓకే. తర్వాత లిమిట్స్ కూడా మనకి టీలలోకి మారిపోవాలి. లిమిట్స్ కూడా టీలలోకి మారిపోవాలి కదా మనకు. y వాల్యూ 0 ఉన్నప్పుడు అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ y అనేది ఏంటి, రేడియస్ కదా, ఎలిమెంటల్ రింగ్ యొక్క రేడియస్. మనం సెలెక్ట్ చేసుకున్న చిన్న ఎలిమెంటల్ రింగ్, ఇది మెయిన్ రింగ్ అనుకోండి, ఇక్కడ డయాగ్రామ్ చిన్నగా గీస్తాను, ఇక్కడ p. మనం సెలెక్ట్ చేసుకున్న ఎలిమెంటల్ రింగ్ ఇక్కడ ఉంటుంది కదా, ఇది కదా ఎలిమెంటల్ రింగ్, దీని రేడియస్ కదా y. ఈ y వాల్యూ స్టార్టింగ్ ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే 0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్, దట్ ఇంప్లైస్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ తీసుకుందాం మనం. ఓకేనా? ఎక్స్ నెగటివ్స్లో ఉండదు, డిస్టెన్స్ కదా, పాయింట్ నుంచి డిస్టెన్స్. టీ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ తీసుకోవడం లేదు, ఇక్కడ మైనస్ ఎక్స్ తీసుకోమన్నాం, ఎక్స్ డిస్టెన్స్ కాబట్టి. సో టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఇక్కడ లోయర్ లిమిట్ ఎక్స్ తీసుకుంటాం. అండ్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, ఇది లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ కావాలంటే మనం ఏం చేయాలి, అప్పర్ లిమిట్ ఆర్ సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్, దట్ ఇంప్లైస్ టీ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. ఇది అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు చెప్పండి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, k ఇంటూ సిగ్మా 2πx ఇంటిగ్రల్ ఎక్స్ టు రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్, ఎక్స్ టు రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. ఇది కనిపిస్తుంది స్క్రీన్లో చిన్నగా. వై డివై ఇక్కడ చూడండి, వై డివై 2 క్యాన్సిల్ అవుతుంది. వై డివై ప్లస్లో ఏం రాయొచ్చు, టీ డిటి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ని ఏమనుకున్నాం మనం, టీ స్క్వేర్. సో ఈ ప్లేస్లో ఏం రాస్తున్నాం, టీ స్క్వేర్ రాద్దాం. టీ స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 3/2. సో ఒక టీ క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా ఇక్కడ k ఇంటూ సిగ్మా 2πx ఇంటిగ్రల్ ఎక్స్ టు అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. ఇక్కడ టీ కూడా ఒకటి క్యాన్సిల్ అవుతుంది, క్యూబ్లో క్యాన్సిల్ అవుతుంది, స్క్వేర్ మిగులుతుంది. dt బై టీ స్క్వేర్. ఓకేనా? సో 1/t స్క్వేర్ ఇంటిగ్రేషన్ చేస్తాం మనం. 1/t స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఎక్కడ చేద్దాం, ఇక్కడ హెడ్డింగ్ తీసేద్దాం. ఇది ఒక 2 స్టెప్స్ అయితే డెరివేషన్ అయిపోయింది మనకి, రైట్? సో కంటిన్యూషన్ ఇక్కడ E ఈజ్ ఈక్వల్ టు k సిగ్మా 2πx ఇంటూ -1/t. ఇంటిగ్రేషన్ చేస్తే 1/t స్క్వేర్కి 1/t స్క్వేర్ యొక్క ఇంటిగ్రేషన్, ఇది 1 కదా, 1/t స్క్వేర్ ఇంటిగ్రేషన్ -1/t లిమిట్స్ ఇవి రాద్దాం. ఇది ఇక్కడ ఎక్స్, ఈ రెండు లిమిట్స్ విత్ ఇన్ ద లిమిట్స్ ఎక్స్ టు రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. సో ఇక్కడ మనకి మైనస్ ఉంది కదా, ఈ మైనస్ పోవాలంటే ఈ రెండు లిమిట్స్ని ఇంటర్చేంజ్ చేయొచ్చు. అప్పర్ లిమిట్ని లోయర్ లిమిట్ని అప్పర్ లిమిట్గా మారిస్తే ఈ నెగిటివ్ సింబల్ని మనం తీసేయచ్చు ఈజీగా. నెగిటివ్ సింబల్ వస్తే మళ్ళీ చికాకు లేకుండా ఈజీగా ఉంటుంది. k సిగ్మా 2πx ఇంటూ 1/t విత్ ఇన్ ద లిమిట్స్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అండ్ హియర్ ఎక్స్, ఇక్కడ ఎక్స్ వస్తుంది. సో లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. k ఇంటూ సిగ్మా 2πx ఇంటూ ఫస్ట్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి, 1/x మైనస్ 1/x స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అండర్ రూట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎక్స్ ఉంది చూసారా, ఈ ఎక్స్ని లోపల మల్టిప్లై చేయండి. ఎక్స్ ఇంటూ ఇది, ఎక్స్ ఇంటూ ఇది, ఈ రెండు టర్మ్స్ని ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఎక్స్ వస్తుంది. రెండింటితో ఇంటూ చేసినప్పుడు ఇది ఫస్ట్ టర్మ్తో ఇంటూ చేసినప్పుడు క్యాన్సిల్ అవుతుంది, సెకండ్ టర్మ్తో మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ ఎక్స్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఫైనల్ ఆన్సర్ ఇక్కడ రాసింది. సో టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ చార్జ్డ్ డిస్క్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ సిగ్మా లేదా సిగ్మా k ఇంటూ 2π ఆఫ్ 1 మైనస్ ఎక్స్ బై అండర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. సో ఇది టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క
ఫార్ములా చార్జ్డ్ డిస్క్ వల్ల యాక్సిస్ మీద ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర. సో ఈ ప్రాబ్లమ్, ఈ ఫార్ములాని మీరు నేర్చుకోండి. రింగ్ ఫార్ములా నుంచి మనకి ఇది వచ్చింది కాబట్టి ఇవి మనకి న్యూమరికల్ సాల్వ్ చేయడంలో చాలా యూజ్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్తో మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం.